హో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేనైతే ప్రస్తుతానికి ఇగో ఈ కొండ మీద అయితే ఒక 4 ఇళ్ళు ఉన్నాయన్నమాట. ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాను. ఎక్స్పెక్ట్ చేయలేదు, ఉదయం నేను వర్షం పడుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. గొడుగు కూడా తీసిరాకంటే వచ్చాను. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా భయంగా ఉంది. ఫోన్ తడిసిపోతుందేమని భయంగా ఉంది, అలాగే గింబల్ కూడా తడిసిపోతుందేమని భయంగా ఉంది. చూసారు నా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో, చూడండి ఎలా ఉందో. ఫుల్ మేఘాలతో అయితే నిండిపోయింది ఏకంగా. చూద్దాం, తొందరగా ఇంటి దగ్గరికి చేరిపోతే పర్వాలేదు అనమాట. లేకపోతే పెద్ద ఇలా చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి, పర్వాలేదు. ఇంతకన్నా పెద్ద వర్షం అయితే నాకు చాలా ఇబ్బంది అయిపోతానేమో, తడిసిపోతాయని ఇవన్నీ. సరే, ఏదేమైనా తప్పదు కదా, ప్రయత్నం చేద్దాం, వెళ్దాం. వర్షం కూడా ఎక్కువ పడకూడదని కోరుకుందాం. ఇప్పుడు మనం వెళ్ళే తోవ అయితే ఏ విధంగా ఉందో చూపిస్తాను చూడండి. ఇదిగో మనం వెళ్ళే తోవ అయితే ఇంతవరకు రాయి బాగానే ఉంది. ఇక్కడి నుంచి అయితే ఇదిగో ఈ తోవ గుండా మనం వెళ్ళాలి లోపలికి. ఇప్పుడు తుప్పలు ఎక్కువగా పెరిగిపోయాయి అనమాట. చూడండి ఏ విధంగా ఉందో, కానీ వెళ్ళాలి. ఇదే తోవ అనమాట అది. ఓకే ఫ్రెండ్స్, నా కష్టాన్ని గుర్తించి అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇటువంటి మన గిరిజన వీడియోస్ కోసం అయితే మన ఎస్టీ ట్రైబల్ కల్చర్ అండ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే మన వీడియోస్ని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.